హలో గైస్. సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మనం ముందుకు వచ్చేసాను. సో వీడియో చివరిదాకా చూడండి. సో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. సో ఏలియన్ రోమ్యులస్. సో ఇది ట్రైలర్ బ్రేక్ డౌన్ అనమాట. సో మూవీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ట్రైలర్ గురించి మనం ట్రైలర్లో ఏమేమి తెలుసుకోవాలో అవన్నీ డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దీంట్లో ఏలియన్ అనే క్యారెక్టర్ ఉంది కదా, సో ఏలియన్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో చివరిదాకా అయితే చూడండి. ఏలియన్ రోమిలస్. సో ఇది ఆగస్టు 16th రిలీజ్ కాబోతోంది. ఫెడీ అల్వరేజ్ డైరెక్టర్ అన్నమాట ఈ మూవీకి. ఫెడీ అల్వరేజ్ డైరెక్ట్ చేస్తున్నాడు ఈ మూవీని. సో ఇది యాక్చువల్గా ఎప్పుడు జరిగిన మూవీ అంటే, సో ఏలియన్ 1979లో రిలీజ్ అయిన మూవీ. తర్వాత ఏలియన్ 1986లో ఏలియన్స్ దిస్ టైమ్ ఇట్స్ ఎ వార్. సో ఆ మూవీకి 1986లో రిలీజ్ అయిన మూవీకి మధ్యలో జరిగిన స్టోరీ ఇది. సో ఈ స్టోరీని వాళ్ళు ఇప్పుడు 2024లో రిలీజ్ చేస్తున్నారు. 1979, 1986 మూవీస్కి మధ్యలో జరిగిన స్టోరీని తీసుకొచ్చి ఇప్పుడు 2024లో అయితే రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. అది ఏమంటే ఈ 3 మూవీస్కి డిఫరెంట్ డైరెక్టర్స్ అయితే ఉన్నారు. సో ఫస్ట్ 1979 మూవీకి వచ్చి రిడ్లీ స్కాట్, 1986 ఏలియన్స్ దిస్ టైమ్ ఇట్స్ వార్ మూవీకి వచ్చి జేమ్స్ కెమెరాన్, ఇప్పుడు 2024 ఏలియన్ రోములస్కి వచ్చేసి ఫెడీ అల్వరేజ్. సో ఇప్పుడు ఈ మూడు సినిమాలకి 3 డిఫరెంట్ డైరెక్టర్స్ అయితే ఉన్నారు. అదేందో నాకు తెలియదు, ఒకటే ఫ్రాంచైజీ అనుకున్నాను నేను ఇది. సో మూవీకి ఒకటే డైరెక్టర్ ఉంటాడు అనుకున్నా. సో ఇట్లా 3 మూవీస్కి 3 డిఫరెంట్ డైరెక్టర్స్ అయితే ఉన్నారు. సో ఈ ఫస్ట్లో ఏలియన్, తర్వాత ఏలియన్స్ సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ అప్పుడు ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు ఆ ఫ్రాంచైజ్కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది వరల్డ్ వైడ్. మన తెలుగులో కూడా ఉంటుంది. సో మీరు ఏలియన్ వర్స్ ప్రియేటర్ కానీ తర్వాత ఏలియన్ కానీ చూసే ఉంటారు మూవీస్ దానికి సంబంధించి. సో ఇక్కడ ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే చేద్దాం. తర్వాత ఇంక ఏలియన్ స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ట్రైలర్ బ్రేక్ డౌన్ ఏంటంటే, ఒక షిప్ అయితే ఉంటుందన్నమాట. డెరలెక్ట్ షిప్ అంటే ఇప్పుడు అబాండన్ షిప్. అది అంటే ఆ షిప్ను వదిలేసిన షిప్, పాత షిప్, గార్బేజ్ లాగా అనమాట. స్పేస్లో అది తిరుగుతూ ఉంటుంది, వదిలేసిన షిప్ అది. సో షిప్ని మామూలుగా స్కావెంజర్స్ అంటే స్కావెంజర్స్ అంటే స్పేస్లో ఏవైనా వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏమైనా కనపడతాయో దొరుకుతాయని వాళ్ళు స్పేస్లో అయితే ఎతుకుతూ ఉంటారు. సో ఇప్పుడు ఎర్త్లో మనకు తెలుసు కదా స్కావెంజర్స్ అంటే, మీకు తెలిసి ఐడియా ఉంటుంది. సో గార్బేజ్లో అయితే వాళ్ళకి కావాల్సిన వస్తువుల గురించి ఎతుకుతూ ఉంటారు, వాళ్ళని స్కావెంజర్స్ అంటారు. సో స్పేస్ స్కావెంజర్స్ ఎతుకుతూ ఉంటే వాళ్ళకి స్పేస్ షిప్ అయితే దొరుకుతుంది. ఆ స్పేస్ షిప్లోకి అయితే వీళ్ళు టీమ్ అనమాట. టీం అనమాట ఇదంతా. ఒక దూరంగా కాలనీస్ అయితే ఉంటాయి స్పేస్లో. సో ఆ కాలనీస్లో ఒక కాలనీకి సంబంధించిన గ్రూప్ ఇది. సో ఈ గ్రూప్ వాళ్ళు అయితే బయటికి స్కావెంజింగ్ కోసం వస్తారు, స్పేస్ స్కావెంజింగ్ చేయడానికి వస్తారు. There she is. You want to break in and steal highly regulated equipment. చేయడానికి వస్తారు. అక్కడ వాళ్ళకి పెద్ద స్పేస్ షిప్ అయితే దొరుకుతుంది. జాక్పాట్ అనుకుంటారు వాళ్ళు, ఎందుకంటే అట్లాంటి స్పేస్ షిప్ రేర్ అన్నమాట వాళ్ళకి దొరికేది. కానీ ఈ స్పేస్ షిప్లో పెద్ద స్పేస్ షిప్ ఒకటేసారి కనపడుతుంది. వీళ్ళంతా పండగ చేసుకుందాం, కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి, అన్నీ ఎతకచ్చుకుందాం, అమ్ముకుందాం, మనకి ఇంకా పండగ అని చెప్పుకొని వాళ్ళైతే స్పేస్ షిప్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. ఆడ వరకు బాగుంది. Young? Stop playing around, man. Just get up. I'm not playing around. There's something in the water. What do you mean there's something in I the don't know. water? There's just something in the fucking water. Run. స్పేస్ షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంక అక్కడ నుంచి స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా వాళ్ళకి ఏలియన్స్ అయితే ఇంకా వెంటనే అయితే రావు. ఫస్ట్ హాఫ్ అంతా నాకు తెలిసి వాళ్ళు స్పేస్ షిప్లో సెర్చ్ చేయడము, ఏమేమి ఉన్నాయని సెర్చ్ చేయడము, తర్వాత ఇంకా టెన్షన్గా అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ హాఫ్ అంతా. మనకి డైరెక్ట్ చూపిడు ఏలియన్ని. ఇక్కడ స్పేస్ షిప్ అవార్నెస్ స్పేస్ షిప్, కానీ దాంట్లో ఏలియన్స్కి సంబంధించి ఎగ్స్ అయితే ఉంటాయి. ఎగ్స్లోంచి ఇవి ఏలియన్స్ వాటి బేబీస్ అయితే ఉంటాయి కదా, సో ఏలియన్ బేబీస్. సో అవి అయితే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు పోయిన వెంటనే ఇంకా ఏలియన్స్ని అట్రాక్ట్ చేస్తారు, వీళ్ళు సెర్చ్ చేస్తారు కదా స్పేస్ షిప్ని.
సో వాళ్ళు ఎతుకుతూ ఉంటారు కదా, డిస్టర్బ్ చేస్తారు ఏలియన్స్ని, అక్కడ ఉన్న ఏలియన్స్ని డిస్టర్బ్ చేస్తారు. ఇంకా దొరికిందిలే అని చెప్పేసి మనకు కావాల్సిన ప్రే అయితే దొరికింది, మనకు కావాల్సిన ఆహారం దొరికింది. సో బ్రీడర్స్ దొరికినారు. అంటే ఏలియన్స్ యాక్చువల్గా ఉత్పన్నం చెందాలంటే వాటిలో అవే బ్రీడ్ చేసుకోవాలి. అంటే బిడ్డలు పెట్టిన తర్వాత ఒక్కొక్క ఏలియన్ అయితే వాటి ఏజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ చాలా తక్కువ ఉంటుంది. సో సోల్జర్స్ ఇప్పుడు మనకి బీస్ తెలుసు కదా, సో తేనెటీగలు తెలుసు కదా, సో వాటికి సోల్జర్స్ ఉంటాయి, వాటికి క్యూన్ ఉంటుంది, వాటికి ఇట్లా ఒక్కొక్క స్టేజెస్ ఉంటాయి వాటిలో కూడా. ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఏలియన్స్ కూడా. సో ఇక్కడ సోల్జర్స్ ఉంటాయి, తర్వాత వాటికి క్యూన్ ఉంటుంది, వాటికి మెయిన్ ఉంటుంది, మెయిన్ లీడ్ జనరల్స్ ఉంటాయి, తర్వాత వాటికి క్యూన్ ఉంటుంది, క్యూన్కి మళ్ళీ ఎంప్రెస్ ఉంటుంది, ఎంప్రెస్కి మళ్ళీ మదర్ ఉంటుంది అన్నమాట. ఇట్లా స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నార్మల్ ఏలియన్స్ ఉంటాయి కదా, సో ఇవి బ్రీడ్ చేస్తాయి. సో ఆ ఏలియన్స్ని వాటిలోకి అయితే తీసుకొని ఆ ఏలియన్స్ని బ్రీడ్ చేస్తాయి. సో అట్లా బ్రీడ్ చేసి కుదిరితే సరే, అంటే ఏమి దొరక్కపోతే వాటికి బ్రీడర్స్ దొరక్కపోతే, బ్రీడర్స్ అంటే ఇంక మనకి శరీరం దొరకాలి, వాటికి శరీరం కావాలా, అది బతుకుండే శరీరమే కావాలేమంటే. సో అట్లా శరీరం దొరికితే బ్రీడ్ చేస్తాయి, శరీరం దొరక్కపోతే వాటిలో అవి బ్రీడ్ చేసుకుంటాయి. సో ఇక్కడ మనకి హ్యూమెన్స్ వీళ్ళు వచ్చారు కదా, ఒక గ్రూప్ వచ్చింది కదా, సో వాటికి అయితే శరీరాలు దొరికాయి, బ్రీడర్స్ దొరికినారు. సో ఇంకా వెంటనే వాళ్ళని అటాక్ చేసి వాటిని బ్రీడర్స్కి అయితే వాడుకుంటాయి అనమాట. సో వాటిలో వచ్చి బయటకు వచ్చిన ఏలియన్స్ ఇవి ఉంటాయి. దాంట్లో ఇంకా అక్కడ ఎగ్స్ ఉన్నాయి, తర్వాత ఎగ్స్లోంచి వచ్చిన బేబీస్ ఉన్నాయి, ఏలియన్ బేబీస్ ఉన్నాయి, తర్వాత బ్రీడర్స్ కూడా వచ్చినారు. సో ఇంకా వాటి బ్రీడర్స్లోకి వెళ్ళి బ్రీడ్ అయితే చేసాయి, వాళ్ళ బాడీలోకి అయితే ఎంటర్ అయ్యి డెవలప్ అయ్యాయి ఏలియన్స్గా షీనోమార్ఫ్స్ అంటారు వీళ్ళని. సో షీనోమార్ఫ్స్గా డెవలప్ అయ్యాయి. సో డెవలప్ అయ్యి వాళ్ళ గుండెలు చీల్చుకొని, అంటే వాళ్ళ చెస్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళ చెస్ట్ని చీల్చుకొని ఇట్లా బయటకు వచ్చేస్తాయి. సో ఇక్కడ అవి ఉన్నాయంటే అక్కడ ఖచ్చితంగా క్యూన్ ఏలియన్ అయితే ఉంటుంది అన్నమాట. షీనోమార్ఫ్ క్యూన్ అయితే ఉంటుంది. షీనోమార్ఫ్ క్యూను దాని పవర్, దాని క్యాపబిలిటీ ఏంటంటే వేరే సోల్జర్స్ ఉంటాయి కదా, దాన్ని పెట్టిన బిడ్డలు కానీ, దాని నుంచి వచ్చిన గుడ్ల నుంచి వచ్చిన బిడ్డల్ని, తర్వాత వేరే ఏలియన్స్ అన్నిటినీ దాని కింద ఉన్న ఏలియన్స్ అన్నిటిని కంట్రోల్ చేయగలుగుతుంది. ఒక వాయిస్తో అయితే కంట్రోల్ చేయగలుగుతుంది, కమాండ్ చేయగలుగుతుంది అన్నమాట క్యూను. సో ఒక క్యూన్ కమాండర్ లాగా. సో ఇక్కడ క్యూను ఆ ఏలియన్ షిప్లో అయితే క్యూన్ ఉంటుంది. అది లాస్ట్లో అయితే చూపిస్తారు మనకి క్యూన్ని, ట్రైలర్ ఎండ్లో కూడా చూపిస్తాడు క్యూన్ని. సో క్యూను ఈ ఏలియన్స్ అన్నిటిని కంట్రోల్ చేసి సో ఏ గ్రూపు మనుషులు ఏది తప్పించుకుంటారో బ్రీడర్స్గా కాకోకుండా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని ఆహారంగా అయితే తీసుకుంటాయి. సో మిగిలితే అంటే బ్రీడర్స్ అన్నమాట, బ్రీడర్స్గా వాడుకుంటాయి. బ్రీడర్స్గా బయటకు వచ్చిన తర్వాత ఆ శరీరాలు ఉంటాయి కదా, ఆ శరీరాన్ని ఇంకా తినేసి ఆహారంగా అయితే వాడుకుంటాయి అన్నమాట. శవాలని ఆహారంగా వాడుకుంటాయి. సో ఇక్కడ క్యూన్ ఉంటుంది. ఇంకా ఏలియన్ వాటి హైరార్చీ, అంటే వాటి గురించి మాట్లాడుకుంటే, సో ఇక్కడ వాటికి ఫస్ట్ షీనోమార్ఫ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ఫుడ్ సోల్జర్స్ ఇవి. సో షీనోమార్ఫ్స్ కంటే ఇంకా హైయెస్ట్ హైరార్చీ అంటే క్యూను. వాటికి గుడ్లు పెట్టడము, క్యూన్స్ ఏం చేస్తాయి తెలుసు కదా, ఇంకా గుడ్లు పెట్టడము, ఇంకా గుడ్ల నుంచి వచ్చిన షీనోమార్ఫ్స్ని అయితే చూసుకుంటాయి, కమాండ్ చేస్తాయి. ఒక హైవ్స్ అంటారు దానిని, గ్రూప్ ఆఫ్ షీనోమార్ఫ్స్ని హైవ్ అంటారు. సో ఆ హైవ్కి లీడర్ లాగా అనమాట క్యూన్. ఇక్కడ క్యూన్ కంటే ఇంకా హైయెస్ట్ హైరార్చీ ఏంటంటే ఇక్కడ ఎంప్రెస్, షీనోమార్ఫ్ ఎంప్రెస్ అంటారు. సో ఈ ఎంప్రెస్ ఏంటంటే క్యూన్స్ అన్నిటికీ హెడ్ లాగా అనమాట, హెడ్ లాగా. ఈ షీనోమార్ఫ్స్కి క్యూన్ హెడ్ అయితే ఆ క్యూన్కి ఎంప్రెస్ హెడ్. సో ఈ ఎంప్రెస్కి మదర్ హెడ్ ఉంటుంది అన్నమాట, అది షీనోమార్ఫ్ మదర్ అంటారు. అలాని షీనోమార్ఫ్ మదర్, ఈ ఎంప్రెస్ కూడా హెడ్.
ఈ మదర్ ఏం చేస్తుందంటే షీనోమార్ఫ్ మదర్ మొత్తం టోటల్గా ప్రతి ఒక్క షీనోమార్ఫ్ క్యూని షీనోమార్ఫ్ ఎంప్రెస్ని కంట్రోల్ చేయగలుగుతాయి. అంటే ప్రతి ఒక్క షీనోమార్ఫ్ వాటి చేతుల్లో ఉంటుందన్నమాట కంట్రోల్ అనేది. ప్రతిదాన్ని ఏం చెప్తే అది చేయాల్సిందే షీనోమార్ఫ్. ఈ షీనోమార్ఫ్ మదర్ ఏం చెప్తే అది చేయాల్సిందే. చాలా పవర్ఫుల్ ఏలియన్ ఇది, చాలా తెలివైన ఏలియన్, చాలా పవర్ఫుల్ ఏలియన్. సో యాక్చువల్గా షీనోమార్ఫ్ మదర్ కానీ షీనోమార్ఫ్ ఎంప్రెస్ కానీ మనకి ఇంతవరకు అయితే చూపించలేదు మూవీలో. షీనోమార్ఫ్ క్యూన్ వరకు చూపించారు. ఆ క్యూను కూడా దీంట్లో మనకి ఏలియన్ వర్స్ ప్రియేటర్ మూవీ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. అది ఏలియన్ వర్స్ ప్రియేటర్ 1, 2 2 పార్ట్స్కి అయితే తీశారు వాళ్ళు. షీనోమార్ఫ్ అది ఏలియన్ వర్స్ ప్రిడేటర్ 2లో అయితే షీనోమార్ఫ్ క్యూని అయితే చూపించారు. ఎంప్రెస్ కానీ మదర్ కానీ ఇంతవరకు చూపించలేదు. కామిక్స్ చదివితే మీకు ఐడియా ఉంటుంది. సో కామిక్స్లో అయితే చూపించారు. కామిక్స్లో అయితే మీకు షీనోమార్ఫ్ ఎంప్రెస్ గురించి షీనోమార్ఫ్ మదర్ గురించి అయితే తెలుసుకోవచ్చు చదివి, కామిక్స్ని చదివి. సో చూడాలి మరి ఫ్యూచర్లో షీనోమార్ఫ్ ఎంప్రెస్ని షీనోమార్ఫ్ మదర్ని అయితే చూపిస్తారు లేదో తెలుసుకోవాలి. కానీ యాక్చువల్ కామిక్స్ ప్రకారం షీనోమార్ఫ్ ఎంప్రెస్ కానీ షీనోమార్ఫ్ మదర్ కానీ ఒక ప్లానెట్లో అయితే ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన ప్లానెట్ పేరు వచ్చి షీనోమార్ఫ్ ప్రైమ్ అని పిలుస్తారు. సో ఆ షీనోమార్ఫ్ ప్రైమ్లో షీనోమార్ఫ్ మదర్ అయితే ఉంటుంది. సో తర్వాత మదరు, తర్వాత ఎంప్రెస్. సో ఇవి హైయెస్ట్ హెరార్చీ ఏలియన్స్ ఈ షీనోమార్ఫ్ ప్రైమ్లో మాత్రమే ఉంటాయి, ఆ ప్లానెట్లో మాత్రమే ఉంటాయి. ఆ ప్లానెట్ అంతా ఓవర్సీ చేస్తుంది అన్నమాట. ఈ షీనోమార్ఫ్ మదర్ ఆ ప్లానెట్ అంతా చూసుకుంటుంది. సో హెడ్ ఆ ప్లానెట్కి. సో ఇట్లా మరి ఫ్యూచర్ ఫిలిమ్స్లో ఏమైనా చూపించచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే షీనోమార్ఫ్ క్యూన్ వరకే చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ అయ్యే ఏలియన్ రూమ్లెస్లో కూడా షీనోమార్ఫ్ క్యూనే ఉందనుకుంటానా. క్యూని మాత్రమే చూపించారు ట్రైలర్లో. చూడాలి మరి షీనోమార్ఫ్ క్యూన్ వరకే ఇంతవరకు మనకైతే చూపిస్తున్నారు. ఫ్యూచర్లో చూడాలి ఎంప్రెస్ కానీ మదర్ కానీ చూపిస్తారు లేదా. నాకు తెలిసి ఎంప్రెస్ మదర్ చూపిస్తే బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ ఏలియన్స్ అయ్యి వాటి సైజు అవి అవన్నీ చూడాలి ఎంత పెద్దగా ఉంటాయి ఏం కథ అదంతా. సో ఓకే గైస్, ఇదే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్లు అయితే టైప్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మీరు డైరెక్ట్ నాతో డిస్కషన్ చేయాలనుకుంటే నా డిస్కస్ సర్వర్ అయితే ఉంటుంది. సో డిస్కస్ సంబంధించి సర్వర్ లింక్ అయితే ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది మన ఛానల్లో, లేదంటే నా ప్రొఫైల్ పిక్ పక్కనైతే ఉంటుంది. డిస్కార్డ్ సర్వర్ అని చెప్పేసి నా ప్రొఫైల్ పిక్ దగ్గర ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి అది వాట్సాప్ గ్రూప్ లాగా అనమాట. సో మీరు నా డిస్కార్డ్ సర్వర్లో జాయిన్ అయిపోయారంటే డైరెక్ట్ నాతో డిస్కషన్ చేయొచ్చు. నేను మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్ మనం మాట్లాడుకోవచ్చు. ఏ టాపిక్ అయినా కానీ ట్రెండింగ్ టాపిక్ నేను నా వీడియో ఏ టాపిక్ గురించి చేస్తానో ఆ టాపిక్ గురించి మీరు నాతో మాట్లాడుకోవచ్చు. సో ఓకే గైస్, నేను గేమ్స్ కూడా ఆడతాను గైస్, మర్చిపోవద్దు. నేను గేమ్స్ కూడా ఆడతాను. సో ప్రతి ఒక్క చాలా గేమ్స్ PS5కి సంబంధించి కానీ మొబైల్కి సంబంధించి కానీ గేమ్స్ అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేయడం కానీ వాటి గేమ్ ప్లేస్ కానీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి చెక్ చేయండి. సో మంచి ఇంట్రెస్టింగ్ గేమ్స్ అవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, రికమెండ్ చేయండి. ఈ వీడియోకి 10 likes టార్గెట్ అయితే ఇస్తాను గైస్. 10 likes అయితే వచ్చేయాలి. ఓకే గైస్, బై గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సీ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.